ఇక్కడ జిల్లా వరకు వచ్చాలకే జిల్లాకు ఒక మంత్రి ఉన్నాడు మండిపల్లి రామప్రసాద్ రెడ్డి. ఇక్కడ వర్గాలుగా అంటే మీరు మదనపల్లి ఎమ్మెల్యే షాజాన్ బాషా, పీలేరు ఎమ్మెల్యే నల్లారి కిషోర్ కోహ్లీ, మీరు ముగ్గురు ఒక జట్టుగా ఉన్నారు ఇక్కడ. ఇక్కడేమో మండిపల్లి రామప్రసాద్ రెడ్డి, మదనపల్లికి వచ్చాలకే తెలుగు యువత రాష్ట్ర అధ్యక్షుడు చిన్నబాబు, ఇట్లా వీళ్ళు మళ్ళా మొన్నటి వరకు అతను జయచంద్రారెడ్డి లిక్కర్ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న జయచంద్రారెడ్డి తదితరులంతా కూడా రామప్రసాద్ రెడ్డి వర్గంలో ఉన్నారు. ఇప్పుడు ఇలా వర్గాలుగా విడిపోతే పార్టీకి నష్టం కదా. జిల్లా అధ్యక్షుడు అంటే అందరినీ కలుపుకుని పోవాలి, అందరితో కలిసి ఉండాలి. జగన్మోహన్ రాజు ఎటు కాకుండా సపరేటు. రాయచోటి హెడ్ క్వార్టర్లో 3 కుటుంబాలు ఉన్నాయి ఇక్కడ, సుగవాసి, మండిపల్లి, చెమర్తి. ఈ ముగ్గురు కలిస్తేనే రాయచోటికి బలం అన్నమాట పార్టీకి. ముగ్గురి బలం. ఎవడు కుటుంబాలు కాదన్నాడ, అవన్నీ పోయినాయి కాలాలు. ఎవడు పని చేస్తాడా, ప్రజలకు నిజాయితీగా పనిచేసేవానికే విలువ ఉంటుంది. ఏడేందో కుటుంబాలు, ఈ చరిత్రలు ఇవన్నీ చించేసినారు ప్రజలు. సుగవాసి కుటుంబం ఎప్పుడు విజయం సాధించి చెమర్తి కుటుంబం యొక్క మద్దతు ఉండేది కదా కొంతవరకు. ఎవరి మద్దతు ఏం లేదన్నా ఇక్కడ. లేదా ఎవరికి ఎవరు మద్దతు ఇచ్చేది? ఇప్పుడు ఏదన్నా శ్రీకాంత్ రెడ్డి, రమేష్ రెడ్డి బాగా కలిసి ఉన్నారు, వాళ్ళకు బలమైన నియోజకవర్గం ఇది. ఇప్పుడు మేము కలిసి లేమని మీరు అనుకుంటారా? పార్టీ అధ్యక్షునిగా నేను జగన్మోహన్ రాజును, రాంప్రసాద్ రెడ్డి గారిని, చల్లాబాబును అందరినీ సపోర్ట్ చేస్తాను. మొన్న పుంగనూరులో ఇష్యూ జరిగితే పార్టీ చల్లాబాబు గారు నేను కలిసి పల్లా శ్రీనివాసరావు దగ్గరికి పోయి మాట్లాడాము. ఎందుకు మాట్లాడాం? పార్టీ విషయం వస్తే అందరం ఒకటే. వ్యక్తిగతంగా నాకు రాంప్రసాద్ రెడ్డికి కాకపోవచ్చు, నాకు జగన్మోహన్ రాజుకి కాకపోవచ్చు, ఏమన్నా జరగచ్చు. అవన్నీ ఇక్కడే పార్టీ ఆల్టిమేట్ అంతే. అక్కడికి ఎక్కితే సార్ ఏం చెప్తే అదే. వేరే అంతా ఒకటే. సరే, త్వరలో లోకల్ బాడీ ఎలక్షన్స్ రాబోతున్నాయి. సరే, లోకల్ బాడీ అంటే ఎంపీటీసీ, జెడ్పీటీసీ మనం కాసేపు పక్కన పెడితే, మున్సిపాలిటీ మీకు పట్టున్న ప్రాంతం రాయచోటి. రాయచోటి అంటే పాత మాసాపేట కావచ్చు, పాత రాయచోటు కావచ్చు, కొత్తపేట రామాపురం కావచ్చు, హరినాథ్ రెడ్డి వీధి కావచ్చు, గాలివీటి రోడ్డు, ఇలా తీసుకుంటే దాదాపు ఒక 15 వార్డుల్లో సుగవాసి కుటుంబానికి బలమైన పునాది ఉంది అక్కడ. మరి ఇక్కడంతా కూడా మీ అభ్యర్థుల్ని, మీ క్యాండిడేట్లని కౌన్సిలర్గా ఇప్పించుకోవాలన్నా, ఎమ్మెల్యేలన్నా కూడా మీరు మంత్రి కలిసిపోవాలి. కలిసిపోతేనే మీకు మున్సిపాలిటీ మీ వశం అవుతుంది ఈ ఎన్నికల్లో. మరి ఇక్కడ మీకు ప్రాధాన్యత ఉంటుందంటారు? ఒక జిల్లా అధ్యక్షుడిగా మంత్రి ఉండగా మీకు ప్రాధాన్యత ఉండి మీ వర్గానికి పెద్దపీట వేసుకునే అవకాశం ఉంటుందా? మా వర్గం అంటే సపరేట్ ఏం కాదు కదా, తెలుగుదేశం పార్టీనే. ఇప్పుడు మాకు చేసే వాళ్ళే రాంప్రసాద్ రెడ్డికి చేశారు మొన్న ఎలక్షన్. అదేం సపరేట్గా ఆయన ఇవ్వాలనుకుంటే వాళ్ళకి ఇవ్వచ్చు. ఇన్ఛార్జ్గా ఆయన రాయచోటికి ఎమ్మెల్యే కాబట్టి పార్టీ ఇన్వాల్వ్ అయ్యి అందరినీ కలుపుకొని ఇవ్వాలంటే అందరికీ ఇవ్వచ్చు, న్యాయం చేయొచ్చు. ఇవ్వకూడదు, వర్గాన్ని పక్కన పెట్టాలంటే పెట్టని ఏమవుతుంది? ఒక 5 ఏళ్ళు కౌన్సిల్ వర్గం సంతృప్తిగా లేకపోతే మీకు ఎలా మద్దతు పలుకుతారు? వాళ్ళు మాకేం చేయలేనప్పుడు మేమెందుకు తిరగల ప్రసాద్ అంటే అనుకోరా? అనుకోరునా? ఎందుకంటే నా పరిస్థితి అంతా వాళ్ళకి తెలుసు. నేను వాళ్ళని ఎప్పుడు ఆపడం లేదు. రాంప్రసాద్ రెడ్డితో రాయచోట్ల ఏదైనా పని ఉందంటే మినిస్టర్ దగ్గరికి వెళ్ళండి అని చెప్పాను. నేను ఇప్పటికీ చెప్తున్నాను ప్రతి ఒక్కరికి. మిగతా వాళ్ళు ఎవరన్నా నా దగ్గరికి రావద్దని చెప్తున్నారేమో, కానీ నేనైతే తెలుగుదేశం పార్టీకి ఓట్లు వేసాం మనము. తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే, తెలుగుదేశం పార్టీ మంత్రి రాంప్రసాద్ రెడ్డి గారు. ఆయన దగ్గరికి వెళ్ళి పని చేసుకోవడంలో తప్పేముంది? వెళ్ళమని చెప్పాను. రేపు టికెట్లు కూడా ఎవరెవరికి అవసరమైతే వాళ్ళు పోయి అడగమని చెప్తాను నేను. సార్, టికెట్ల విషయంలో మీ ఇద్దరి మధ్య ఒక పొత్తు ఒక అంచనా ఉండొచ్చు, ఆలోచన ఉండొచ్చు. కానీ చెమర్తి కుటుంబానికి సంబంధం లేకుండా రాజంపేట ఇన్ఛార్జ్ కాబట్టి, కానీ ఆయన మద్దతు అయితే అవసరం లోకల్ బాడీ ఎలక్షన్స్లో. ఇక్కడ ఆయన మద్దతు అంటే వాళ్ళ వర్గం కూడా టౌన్లో ఉంది కదా, మండలాల్లో కూడా ఉంది కదా. మరి ఆయన మద్దతు కోరరా మీరు? నాకేం అవసరం ఉంది ఆయన మద్దతు? అవునా? అంటే వాళ్ళ వర్గం, వాళ్ళ క్యాడర్ ఉంటుంది పనిచేస్తారు కుటుంబానికి సంబంధించి. ఇప్పుడు మీ ఫ్రెండ్ భానుగోపాల్ రాజే ఉన్నాడు, టౌన్లోనే ఉంటాడు. మీ ఫ్రెండే భానుగోపాల్. చెమర్తి కుటుంబం అంటే నడుస్తుంటాడు. తెలుగుదేశం వర్గం ఏముంది? సుగవాసి ప్రసాద్ బాబుకు మంచి పేరు వస్తుందేమో వీళ్ళంతా గెలిస్తే. సుగవాసి ప్రసాద్ బాబు ఓడించాలనుకోవచ్చు. వ్యక్తులకు, కుటుంబాలకు వర్గాలు ఏమి ఉండవు ఇక్కడ. ఇది తెలుగుదేశం పార్టీ అంతా మేము. తెలుగుదేశం పార్టీ అభ్యర్థి పోటీ చేస్తే తెలుగుదేశం పార్టీ అభ్యర్థి కార్యకర్తలుగా వాళ్ళు ఓటు వేస్తారు అంతే. దాంట్లో సహకరించేది ఏముంది? వాళ్ళందరూ గెలిస్తే ప్రసాద్కి జిల్లా అధ్యక్షుడిగా మంచి పేరు వస్తుందనే ఆలోచన ఉండొచ్చు కదా. అవి వాళ్ళు ఇన్ఛార్జీలు, వాళ్ళు ప్రసాద్ కథ దేవుడు ఎరుగు. వాళ్ళ ఇన్ఛార్జీలు వాళ్ళు నిరూపించుకోవాలి కదా, ప్రూవ్ చేసుకోవాలి. ఎవరి నియోజకవర్గాల్లో వాళ్ళు గెలవకపోతే ఇంకా ఎందుకు ఈ స్థాయిలో ప్రభుత్వ తెలుగుదేశం పార్టీ ఇంత అభివృద్ధి కార్యక్రమాలు చేస్తుంది. ఇప్పుడు గెలిపించుకోకపోతే వాళ్ళు ఇన్ఛార్జిగా ఫెయిల్ అయినట్లా?
అంటే ఇప్పుడు భూ మాఫియా జరుగుతోంది ఇక్కడ, మట్టి మాఫియా జరుగుతోంది, ఇసుక మాఫియా జరుగుతోంది అనేసి శ్రీకాంత్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే శ్రీకాంత్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే రమేష్ రెడ్డి ఆరోపణలు చేస్తూనే ఉన్నారు. మళ్ళీ దీని మీద ఎప్పుడు మీరు మంత్రి రాంప్రసాద్ రెడ్డి కూర్చొని డిస్కస్ చేసుకోలేదా? ఎందుకు ఇలా చేస్తున్నారు, ఎక్కడ వైఫల్యం జరుగుతుంది, మనకు తెలియకుండా ఏమైనా జరుగుతుందా, అసలు మట్టి మాఫియా ఎవరు చేస్తున్నారు, ఇసుక మాఫియా ఎవరు చేస్తున్నారు, భూ మాఫియా ఎవరు చేస్తున్నారు, భూ దందాలు ఎవరు చేస్తున్నారు, భూ దోపిడీలు ఎవరు చేస్తున్నారు, ఎందుకు వాళ్ళు ఆరోపణలు చేస్తున్నారు, ఎప్పుడు డిస్కస్ చేసుకోలేదు కూర్చొని? మేము మాట్లాడుకునిందే లేదని చెప్తున్నా కదా. ఎప్పుడన్నా మాట్లాడుకోవాలి కదా. అవునా, పార్టీ విషయాలు అవన్నీ మాట్లాడుకుంటాము. ఎమ్మెల్యేగా మినిస్టర్గా ఆయన చెప్పాడు, ప్రతిపక్షాలు ఆరోపణలు చేశాయి, ఆయన చెప్పాడు వాళ్ళ మనుషులకు ఎవరికి సంబంధం లేదు అని. నేను కూడా అది నమ్ముతున్నాను, ఆయన మనుషులకు ఎవరికి సంబంధం లేదు అని.